తర్వాత మీరు మరో భాషను ఎంచుకుంటే హిందీని ఎంచుకున్నారు. సుమారు 10-12 సినిమాలు ఉన్నాయనుకుంటాం మీవి హిందీ సినిమాలు. ఎలా ఉంది హిందీ అనుభవాల గురించి? మీరు ఎక్కువగా పంచుకోరు. మా ఇంటర్వ్యూలో మీ బాంబే అనుభవాల గురించి కొంత తెలుసుకోవాలి. బహుశా తాళ్ళూరు రామేశ్వరి లాంటి ఆర్టిస్టులు కూడా మీరు బాంబే మీ గమనంలో మీకు ఎదురుపడిన వాళ్ళే అనుకుంటా. వెళ్ళి నేనే కథ సెలెక్ట్ చేసుకొచ్చాను అమ్మాయి. బాంబే నేనే వెళ్ళాను. చెప్తే ఇక్కడ వింటే అమ్మాయి గురించి బాంబే వెళ్ళి రోజున కలిసి, నాకు అదే ఎన్ని సినిమాలు చేసినా హిందీ రాదు. అదేంటంటే వాళ్ళందరికీ కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి అది లిరిక్ రైటర్తోనూ మాట్లాడగలను నేను హిందీలో అంటే నాకు ఈ లిరిక్ ఇట్లా ఉండాలని చెప్పుకోగలిగిన ఇది వచ్చింది. ఆర్టిస్టులు సరే అందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయారు. శంకరాభరణం, గిరీష్ కర్నాడ్, వీళ్ళందరూ గిరీష్ కర్నాడ్ మనవాడే కాబట్టి మనకి కన్నడ అతను జయప్రదే కాకపోతే ఏముంది, మనకి ఇబ్బంది ఏముంది. అది కాకపోయినా కూడా ఒకసారి వచ్చిన సినిమాకి చాలా తేలిక రీమేక్ అనుకుంటారు. నేను ఈశ్వర్ తీశాను, స్వాతిముత్యం, టేకింగ్లో ఏ సంబంధం ఉండదు, అది కొత్త సినిమాలాగా ఉంటుంది. అదే షాట్ పెట్టి అక్కడి నుంచి ఒకసారి మూవీ హాల్లో చూసుకుని ఇట్టా నుంచి ఇట్టా వెళ్ళానా కాబట్టి ఇక్కడ కూడా అట్టగానే అలా ఉండదు. అది ఎంటైర్గా డిఫరెంట్ టేకింగ్, డిఫరెంట్ ఇది. ఆ సమయంలో అంతే మనోధర్మాన్ని తీసుకుని వెళ్ళిపో, మక్కిగా ఉండదు. మీరు తీసిన ప్రతి సినిమా మలయాళం, తెలుగులో ఎలా హిట్ అయిందో మలయాళంలో అలా తెలుగు భాషలో రిలీజ్ చేసినా హిట్ అయింది. సాగర సంగమం, శంకరాభరణం, దాదాపు ప్రతి సినిమా ఉందనుకుంటా. తెలుగు భారతదేశ ప్రేక్షకులు అందరూ మీ మీద ప్రేమ అలాగే వర్షించారు. కేరళ ప్రేక్షకులకు మీ మీద ఉన్న భక్తిభావం చాలా ఎక్కువ. అది కేరళ మీరు సందర్శించినప్పుడు అది మీకు చాలాసార్లు మీకు అర్థమయ్యే ఉంటుంది. మలయాళీస్ మీ సినిమాలను అంతగా ప్రేమించడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మోస్ట్ ప్రాబబ్లీ మన సంస్కృతి కానీ వాళ్ళ సంస్కృతికి కానీ చాలా సిమిలారిటీస్ ఉన్నాయేమో. ఎందుకంటే మన పాటలు ఇప్పుడు ఉన్నాయనుకోండి, సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఒక క్లాసికల్ మ్యూజిక్ ఉన్నప్పుడు మనం ఎంత ప్రిస్టిన్ ప్యూరిటీతో దాన్ని స్పృశించామో అది వాళ్ళకి అర్థమై ఉండాలి. అందుకని ఆ పాటలు వింటున్నప్పుడు వాళ్ళకి అలాగే వెళ్ళిపోతాయి. అందుకని బహుశా నా ఉద్దేశం ఆ కల్చరు అది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి ఉండేటువంటి ఆ రీజినల్ ఫ్లేవర్ కానీ ఆ వాసన కానీ జెన్యూన్గా ఉన్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఆ ఇంట్రెస్ట్తో చూస్తారేమో. వాళ్ళు కొన్ని ఏమో సెంటిమెంట్స్ యూనివర్సల్గా ఉంటాయి. అది మలయాళీకి అదే సెంటిమెంట్ ఉంటుంది, తమిళియన్కి అదే ఉంటుంది. అందుకని కొన్ని సబ్జెక్ట్స్, మన సబ్జెక్ట్స్ ఎక్కడైనా ఒకే రకంగా ఆదరణ లభిస్తుంది, ఒకప్పుడు లభించదు. బికాజ్ కేవలం ఒక రీజనలైజ్ అయిపోతుంది, ఈ ప్రాంతానికే అది కట్టుబడి ఉన్నట్టుగా ఉంటుంది. బహుశా అది ఏమైనా యూనివర్సాలిటీ ఉందేమో వాటిలో, క్యారెక్టర్స్లో కానీ వాటిల్లో కానీ. ఇప్పుడు స్వాతికిరణం ఉంది, నాట్ బికాజ్ మమ్ముట్టి యాక్ట్ చేశాడు వాళ్ళ యాక్టర్ అని కాదు, ఒక సంగీతజ్ఞుడు, అతనికి ఉండేటువంటి అసూయ, ఒక ప్రాడిజీ. సో ఇది ఎక్కడ చెప్పినా మనకి చెల్లిపోతుంది. మరాఠీలో వెళ్ళి చెప్తే కూడా చెల్లుతుంది. ఇది యాటిట్యూడ్ అనమాట. ఓ జలసీ అనేది, ఓ ప్రొఫెషనల్ జలసీ అనో ఏదో. తర్వాత దానికి తగ్గట్టుగా మనం ఇచ్చిన మ్యూజిక్ కూడా అలాగే యూనివర్సల్గా ఉండే క్లాసికల్ టైప్ ఆఫ్ మ్యూజిక్ వచ్చేసాం కాబట్టి అది ఏ ప్రాంతానికైనా కూడా నప్పుతుంది. అది కారణాలు కావచ్చు నేను అనుకోవటం. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konilala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.